ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీవాణి టెక్నో ఏసీ జూనియర్ కళాశాల, టాటా స్ట్రీట్, సరస్వతి నగర్, జగిత్యాల. కరెస్పాండెంట్ శ్రీ కాసుగంటి సుధాకర్ రావు. నమస్కారం, జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరో 24 గంటలే ప్రచారాలు. సామాన్యుల కందని కూరగాయలు. అపురూప కట్టడం హరిహరాలయం, భక్తులను ఆకట్టుకుంటున్న శివలింగం. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు మరో 24 గంటలే ఉండటంతో గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు ముమ్మరం చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో విడత ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారాలు ముమ్మరం చేశారు. ప్రచారానికి తెరపడుతుండటంతో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను వెంటనే తీరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. రెండో విడత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలకు కూరగాయలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. గత ఏడాది వర్షాకాలంలో తక్కువ ధర పలకగా ఈ సంవత్సరం రెట్టింపు ధరలతో బెదరగొడుతున్నాయి. దీంతో ప్రజలు ఏమి కొనాలో ఏమి తినాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కూరగాయలు కొందామని మార్కెట్కు వెళ్తే ధరలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తగ్గి ఉన్న ధరలు నేడు నింగినంటుతున్నాయి. దీంతో ఏం కొనాలో ఏం తినాలో తెలియక లబోదిబోమంటున్నారు. 4 నెలల క్రితం కిలో టమాటో 15 నుంచి 20 రూపాయలు ఉండగా 3 రోజుల క్రితం వరకు 60 రూపాయలు పలికింది. అయితే ప్రస్తుతం మాత్రం 20 రూపాయలు తగ్గింది. ఇక ఉల్లి, ఈ మాట వింటేనే వినియోగదారుల కళ్ళ వెంట నీరు కారుతోంది. ప్రస్తుతం ఉల్లి హోల్సేల్లో 35 ఉండగా రీటైల్ మాత్రం 35 నుంచి 45 రూపాయలకు కిలో విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ తదితర కూరగాయలు అధిక ధరలతో నింగినంటాయి. కూరగాయల ధరలపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు రెక్కలు వచ్చాయి. ఏది ముట్టుకున్నా కూడా పావు కిలో 30 రూపాయల కన్నా తక్కువ ఏ కూరగాయలు లేవు. బయట పంట మనకు రాకపోవడం, స్థానికంగా ఉన్న దళారులు కూడా కొంతవరకు దీనికి కారణమవుతున్నారు. ఏదైనప్పటికీ వర్షాల ప్రభావం పూర్తి స్థాయిల మీద ధరల మీద ఉందని చెప్పొచ్చు. మార్కెట్ అంతా తిరిగి ఏది ముట్టుకున్నా 30 రూపాయలు పావు కిలో ఉండడం, మధ్యతరగతి మానవుడు వంట చేసుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి. కూరగాయల ధరలకి ఒక్కడేసారి అమాంతంగా రెక్కలు రావడంతో మధ్యతరగతి మానవుడు ఏం కూరగాయ కొనాలనే ఒక ఆలోచన ధోరణ పడ్డాడు. వాస్తవంగా వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఇంక మరీ బాధాకరం. నాన్ వెజ్కి సమానంగా వెజిటేరియన్ కూరగాయల ధరలు కూడా ఆ రకంగా ఉన్నాయి. మరి దీన్ని దళాలు కూడా గమనించాలి, రైతు సోదరులు గమనించాలి. ఇప్పుడు కాసేపు విరామం. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల.
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీవాణి టెక్నో ఏసీ జూనియర్ కళాశాల, టాటా స్ట్రీట్, సరస్వతి నగర్, జగిత్యాల. కరెస్పాండెంట్ శ్రీ కాసుగంటి సుధాకర్ రావు. స్వాగతం. జగిత్యాల ప్రాంతంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటైన హరిహరాలయం భక్తులను ఆకట్టుకుంటుంది. బ్రాహ్మణ వీధిలోని ఈ దేవాలయంపై జేసిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో అతి ప్రాచీన దేవాలయం హరిహరాలయం. ఆనాటి పూర్వీకులు గోధుమ వర్ణంతో ఉన్న శిలతో శివలింగాన్ని రూపొందించగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ శివలింగం ఆలయంలోని ఉత్తర భాగంలోని గర్భాలయంలో నెలకొంది. ఇదే గర్భాలయంలో పార్వతీ అమ్మవారు, నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిచ్చాయి. దక్షిణంలో రామలక్ష్మణులు, ఆగ్నేయానికి ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంది. శ్రీ సీతారామస్వామి, లక్ష్మణమూర్తుల విగ్రహం సాలగ్రామ శిలతో నిర్మించారు. మకర తోరణంపై దశావతారాలతో కనిపిస్తుంది. ఇలాంటి విగ్రహాలు తెలంగాణ ప్రాంతంలో మరెక్కడా లేవని ప్రతీతి. ఈ ఆలయాన్ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి లాంటి వారు దర్శించుకున్నారు. ఈ ఆలయానికి ఓ వైష్ణవ కుటుంబం భూమి ఇచ్చినట్లు పూర్వీకులు తెలుపుతున్నారు. తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలుముంకనే కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పావనునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఓం దేవ్యై నమః, ఓం శృత్యై నమః, ఓం మధ్యై నమః, ఓం మన జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో, బ్రాహ్మణ వీధిలో కాకుండా జగిత్యాల పట్టణంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నప్పటికీ కూడా స్థానిక నగర నడిబొడ్డున హరిహర క్షేత్రమైనటువంటి యొక్క
హరిహరులు నివసించి ఉండేటువంటి ఒక వీధిలో, అంటే హరిని అర్చించేటువంటి ఒక శ్రీ వైష్ణవ సాంప్రదాయ భక్తులు మరియు హరుణ్ణి సేవించేటువంటి ఒక స్మార్త భక్తులు ఉన్నటువంటి ఒక ఈ క్షేత్రంలో ఇక్కడ ఒక క్షేత్రంగా ఏర్పాటు చేసినారు. దీనికి ఆలయ నిర్మాణానికి ముందు భూమిని దానం చేసినట్టుగా, ఆ దానం చేసినటువంటి ఒక వాళ్ళు ముక్తిని పొందినారని, వాళ్ళకు అనుకున్నటువంటి ఒక పనులు జరిగినాయని పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా భూదానం చేసిన తర్వాత ఒక వైశ్య కుటుంబం మన జగిత్యాల గ్రామానికి కొద్ది దూరంలో ఉండేటువంటి ఒక జాబితాపురంలో ఉండేటువంటి ఒక వైశ్య కుటుంబం ముందుకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినారు. ఆలయ సహాయ సహకారాలు అందజేసినారట. అప్పుడు దీంట్లో విశేషమైనటువంటి ఒక రూపం ఏమిటంటే హరులు హరి ఇద్దరు కొలువై ఉన్నారు. ఏదైనా ఒక ఆలయం తీసుకుంటే ఒక శివాలయం లేదా ఒక విష్ణు ఆలయం ఉంటుంది, కానీ దీని యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ హరుడు హరి ఇద్దరు ఉన్నారు. ఆ కాలంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయము స్మార్త సాంప్రదాయం అనేటువంటి ఒక విభేదాలు ఏవి లేదు కనుక అందరూ కలిసికట్టుగా ఒకటే సాంప్రదాయంలో సోమవారం నాడు శివుణ్ణి, శనివారం నాడో శుక్రవారం నాడో విష్ణువుని ఆరాధించినారని పెద్దల ద్వారా తెలిసింది. ఇక్కడ ఉండేటువంటి యొక్క గోధుమ వర్ణంలో ఉండేటువంటి ఒక శివుడు కోరిన కోరికలు ఇచ్చి బోలాశంకరుడు కనుక ఎటువంటి కోరికలైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఒక భక్తుడు వచ్చి ఇక్కడ ఒక 40 రోజులు అభిషేకం చేసినా అటువంటి యొక్క వాళ్ళ కోరికలు నెరవేరినాయని ఇక్కడ ఉండేటువంటి యొక్క పెద్దల ద్వారా, పురాతనమైనటువంటి ఒక పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. దీంట్లో విశిష్టత ఏమిటంటే ప్రధానంగా ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పు ముఖంలో ప్రవేశించిన తర్వాత ముందుగా ఆగ్నేయ మూలకు ఆంజనేయ స్వామి, నైరుతి మూలలో విష్ణుమూర్తి శ్రీరామావతారంలో సాలగ్రామ శిల రూపంలో ఆ మకర తోరణం సీత లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రుడై ఉన్నాడు. గొప్పదనం ఏమిటంటే ఎక్కడైనా రాముని క్షేత్రం ఉంటే అక్కడ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉంటాడనేది లోక విదితం. అయినప్పటికీ ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యం ఏమిటంటే లక్ష్మణ సీతా సమేత రాముడైనటువంటి యొక్క లక్ష్మణుడితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామికి ఇష్టంగా చందనం పూస్తారు, అది ప్రతి ఆలయంలో మనం చూస్తాం. కానీ శిల రూపంలో ఉండేటువంటి ఒక రాముల దగ్గర ఉండే ఆంజనేయ స్వామికి ఎక్కడ కూడా చందన లేపనం ఉండదు. అయితే ఇక్కడ ఆలయ ప్రతీతి పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే అధికారులు సమన్వయంతో విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. 2వ విడత 3వ విడత ఎన్నికలపై కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి 2వ, 3వ విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో 2వ, 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల అనుభవాల దృష్ట్యా లోటుపాట్లను సరిదిద్దుకొని ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల సిబ్బంది విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. 2వ విడతలో 484 పంచాయతీలకు 3730 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రధానాంశాలు మరోసారి. మరో 24 గంటలే ప్రచారాలు. సామాన్యుల కందని కూరగాయలు. అపురూప కట్టడం హరిహరాలయం. భక్తులను ఆకట్టుకుంటున్న శివలింగం. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్, అరవింద్ నగర్, జగిత్యాల. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో చేర్పించండి. సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీవాణి టెక్నో ఏసీ జూనియర్ కళాశాల, టాటా స్ట్రీట్, సరస్వతి నగర్, జగిత్యాల. కరెస్పాండెంట్ శ్రీ కాసుగంటి సుధాకర్ రావు.